వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా దారా పద్మజ నియమితుల సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీతకు కృతజ్ఞతలు తెలియజేసి స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీతకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసి కుర్చీలు అందరికీ నమస్కారం. నేను దారా పద్మజ, వైసీపీ ఉమెన్ లీడర్. మన జిల్లా నాయకులు, మన ఎమ్మెల్యే గారు పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నగారు, అక్క పొత్తుల సునీత గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈరోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మన జిల్లా తరపు నుంచి మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సహకారాన్ని అందిస్తున్నారో, ఆయన గవర్నెన్స్లో మహిళల ఉమెన్ అందరికీ కూడా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో, మహిళలందరూ రాజకీయంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు ఈరోజు. సో మన సమాజం అంతా కూడా సభ్య సమాజంగా రేపు రాబోయే రోజుల్లో, రాబోయే కమింగ్ ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు. రాష్ట్రం కూడా యువకులు అందరూ, అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా ఆల్ సమన్యాయంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పక్క రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని అందరూ ఆల్ అదర్ పక్కన ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పర్సనల్ మేనిఫెస్టోగా, పార్టీ మేనిఫెస్టోగా తీసుకొని ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు కూడా సేమ్ వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా దేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతో ఇదిగా తీసుకున్నారు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు విజన్ చాలా గ్రేట్. ఆయన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవించి ముందుకు తీసుకెళ్తారు. మన ఆంధ్ర రాష్ట్రం రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఇయర్స్లో హైదరాబాద్ లాంటి ఒక గొప్ప నగరాన్ని ఇక్కడ ఒక క్యాపిటల్లో డెవలప్ అవుతుంది. ఈ రాష్ట్రం కూడా తెలంగాణ స్టేట్ లాగా, అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ లాగా మంచి ఒక డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి మహిళలందరూ, మేమందరం కూడా కృషి చేస్తాము. డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్ మహిళలకు ఉన్నటువంటి ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా కాంటాక్టర్స్ ఎనీబడి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధే కాకుండా మహిళలకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి సామాజిక గౌరవం దక్కలేదని భావిస్తారో వాళ్ళు రైట్ అవే వచ్చేసి క్వశ్చన్ చేయొచ్చు. మేము అందరికీ అందుబాటులో ఉంటాము ఆల్వేస్. సో ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను